హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కరోనా వైరస్ కన్నా చాలా డేంజర్ అయిన పర్సన్ అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అలాగే ముఖ్యంగా అతని పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అదేవిధంగా అతన్ని విమర్శిస్తున్నారు. సో ఒక రకంగా దీని గురించి అసలు ఏం మాట్లాడుకోవాలంటారు? అంటే ఇంకెవరో కాదు, స్వయాన ఆమె అతని సిస్టర్ వైఎస్ షర్మిల గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మూకుమ్మడి దాడి జరుగుతుంది ఆవిడ మీద ఒక విధంగా. అంటే అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, బంధుత్వం బంధుత్వమే, శత్రుత్వం అంటే శత్రుత్వం అట్లాగే చూడాలి. ఇప్పుడు కూడా దాన్ని మరీ పర్సనల్గా తీసేసుకొని ఎప్పటికీ మనమే ఉంటాము, మనమే రాజుల్లాగా రాజ్యాలను ఏలుతాము అని అనేది ఆ రాజరిక రోజులు పోయాయి. ప్రజాస్వామ్యం ఉంది ఇప్పుడు. ఈ ప్రజాస్వామ్యంలో రాజు బంటు అవ్వచ్చు, బంటు రాజు అవ్వచ్చు. ఒక టీ షాప్ నడిపేవాడు ప్రధానమంత్రి అయ్యాడు, ఒక చెప్పులు కుట్టేవాడు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, కుప్పులు కుట్టేవాడు కొడుకు. అంటే ఏదైనా సాధ్యం కదా. అంతేగాని నేనే ఎంపరర్గా ఎప్పటికీ ఉండిపోతానని అనుకోవడం అనేది అది భ్రమ. ఇకపోతే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. అది బంధాలు బంధుత్వాల్లో కూడా ఎక్కడైనా సరే. ఎట్లా ఒకప్పుడు డబ్బు మనీ గురించి మాట్లాడితే మనీ విషయం వచ్చేసరికి తమ్ముడు పేకాటే అంటారు ఎవరైనా కదా. సో రాజకీయాల్లో కూడా అదే నడుస్తుంది. ఒకే ఇంట్లో అన్న ఒక పార్టీ అయితే తమ్ముడు ఒక పార్టీ, అన్న ఒక పార్టీ అయితే చెల్లి ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ అయితే కొడుకు ఒక పార్టీ, మామ ఒక పార్టీ అయితే అల్లుడు ఒక పార్టీ, ఇలా చాలా చూస్తున్నాం. వాళ్ళు పార్టీల పరంగా దూషించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో కూడా రాజకీయ వ్యవస్థ కూడా అందరూ భ్రష్టు పట్టేస్తుంది అని అంటున్నారు. కానీ అలా భ్రష్టు పట్టడానికి కారకం కూడా ఒక విధంగా మనమే అవుతున్నాం, ప్రజలే అవుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తీసుకుంటే షర్మిల గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, కరోనా కన్నా వైరస్ అని డేంజర్ అని. ఇప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే షర్మిల గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారు, ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత జైలు జీవితం 16 నెలలో 18 నెలలో గడిపిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి అనుకున్న నేపథ్యంలో ఏమీ తెలియని ఈవిడ ఒక్కసారిగా మైక్ పట్టుకుంది, జనాల్లోకి వెళ్ళింది, కొన్ని వేల కిలోమీటర్లు నడిచింది. ఓదార్పు యాత్ర అయితేనేమి, సానుభూతి యాత్ర ఏదైనా చేసింది కదా ఆవిడ. 2014 ప్రభుత్వం ఫామ్ చేయకపోయినా ఒక మోస్తరుగా నిలబడి ఆ నిలబడడం వల్ల 2019లో గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. అప్పుడు దాన్ని బతికించిన వ్యక్తి ఎవరు? షర్మిల గారు. అవునా కాదా? వాస్తవం అది. విజయమ్మ గారు వాస్తవం. అయితే తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019లో 2020కి ఎప్పుడుకో ఆవిడ ఆంధ్ర వదిలేసి తెలంగాణ వచ్చేసారు షర్మిల గారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారా? ఎందుకు వెళ్ళిపోతుందని ఎవరైనా అడిగారా? ఏ కార్యకర్త అడగలేదు, ఏ వైసీపీ నాయకుడు మాట్లాడలేదు, అలాగని ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. ఎందుకు వెళ్ళిపోయింది, చెల్లిని వెంటబెట్టేశాడా అని అన్నట్టుగా మాట్లాడినప్పుడు కూడా షర్మిల గారు ఎక్కడ నోరెప్పలేదు. కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడారు, ఆ చెల్లెళ్ళు కూడా వెంటబెట్టేశాడు, బయట పంపించాడు. ఆ వెంటనే విజయమ్మ గారు కూడా వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను, నేను ఇకపై నా బిడ్డతో ఉండాలనుకుంటున్నాను, ఇంతవరకు బాబుతో ఉన్నాను, ఇకపై బిడ్డతో ఉండాలనుకుంటున్నాను అని స్టేట్మెంట్. మీరు కావాలంటే చూడొచ్చు, అది ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆవిడ కూడా షర్మిల గారితోనే వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. మరి అప్పుడు ఎవరు వైసీపీ నాయకులు మాట్లాడలేదే? అప్పుడు ఏ వైసీపీ కార్యకర్త స్టేటస్ పెట్టలేదే? ఏ వైసీపీ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో ఎక్కడ హల్చల్ చేయలేదే? అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారని ఆపాలి కదా. అవునా కదా? అయిపోయింది. తర్వాత ఆవిడ ఇక్కడ తెలంగాణ వెళ్ళిపోయింది, ఆవిడ పాటలు ఏవో పడింది, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని ఏదో పెట్టినప్పుడు కూడా ఇంకొంతమంది ఎలా విమర్శకులు ఉంటే జగనన్నే చెల్లితో అక్కడ ఒక పార్టీ పెట్టించాడు, అక్కడ కూడా తెలంగాణలో పాగా వేయడానికని కొంతమంది విశ్లేషకులు అన్నారు స్టార్టింగ్లో. తర్వాత ఇంకొంతమంది అన్నారు లేదు జగనన్న బయటికి పంపించాడు కాబట్టి ఆవిడ ఉనికిని కాపాడుకోవడానికి ఆవిడే సొంతంగా పార్టీ పెట్టుకుందన్నారు కొంతమంది. మొత్తాన్ని పార్టీ పెట్టింది. అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద చర్చించింది, పోరాడింది, జైలుకు కూడా వెళ్ళింది, అరెస్ట్ అయ్యింది, అన్నీ జరిగింది ఆవిడ.
ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది, ఏం జరిగిందో తెలియదు. మద్దతు ఇస్తామనుకున్నారు, కలిసి పోటీ చేస్తామనుకున్నారు. ఫైనల్గా మద్దతుకే మొగ్గు చూపారు, పోటీ చేయకుండా తప్పుకున్నారు. అది అయిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణలో. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిందో, ఒక విధంగా షర్మిలా గారు కూడా కాంగ్రెస్ గెలవడానికి కారణమయ్యారనే ఉద్దేశంతో ఆవిడికి మరల ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ను బతికించుకోవాలనే ఉద్దేశంతో పీసీసీ చీఫ్గా చేశారు కదా. ఎందుకు? రాజశేఖర రెడ్డికి బిడ్డ కాబట్టి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? కాంగ్రెస్ హయాంలో 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కదా. సో ఇప్పుడు ఆ డ్యూటీ ఏంటి? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఉంటే వారిని విమర్శించాలి, అంతే కదా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని పని కట్టుకొని విమర్శించే పని ఏం చేయట్లేదుగా. అక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నా విమర్శిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఉన్నా విమర్శిస్తుంది ఆవిడ. దాన్ని వైసీపీ వాళ్ళు జీర్ణించుకోలేక ఇంకా ఆవిడ్ని మురుసుపల్లి షర్మిలా శాస్త్రి అని, మురుసుపల్లి షర్మిలా గారని, వైఎస్ షర్మిలా కానే కాదని రకరకాలుగా విమర్శిస్తున్నారు. కాకుండా ఎలా పోతుంది ఆవిడ? రాజశేఖర రెడ్డికి స్వయాన బిడ్డ కదా. ఇప్పుడు భర్తింటి పేరు వస్తే వచ్చు, కానీ సర్టిఫికెట్లు అన్నింటిలో వైఎస్ షర్మిలానే ఉంటుంది కదా. సో ఆవిడకి మెల్లమెల్లగా భద్రత కూడా తగ్గించేశారు. నాకు భద్రత తగ్గించింది, నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వం అందే పూచి అన్నట్టు కూడా మాట్లాడింది. ఆవిడ మీద చాలా విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శ కూడా చేస్తున్నారు. కాబట్టి ఆవిడ వ్యక్తిగత చేయట్లే, ప్రభుత్వ పరంగా చేస్తుంది. ఆవిడ ఏమంటుంది? ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎండగడుతుంది. బీజేపీకి మీరు అమ్ముడుపోయారు, అందుకే మీరు స్పెషల్ స్టేటస్ ఏం తెప్పించుకోలేకపోయారు. బీజేపీకి మీరు బానిసలుగా ఉన్నారు, అందుకే పోలవరం ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు. ఆ మంత్రులు ఉన్నారు 1%, 0.5% అన్నారు. 2020 డిసెంబర్కి అయిపోద్ది అన్నారు. ఏది 23 డిసెంబర్ కూడా అయిపోయిందిగా. ఎక్కడ ఏం మాట్లాడారు మరి? ఇలా ఇన్ని విమర్శలతో విమర్శిస్తుంది ఆవిడ, అంతేగాని వ్యక్తిగతంగా పోవట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఆ రోజు నాకు ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే నన్ను ఎవరెవరు పాదయాత్ర చేయమన్నారో కావాలంటే పిలిపించి మాట్లాడండి అని అంటుంది తప్ప, అరెస్ట్ అయిపోయాడు, ఆయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈడీ ఇన్ని జప్తు చేసిందని ఆవిడ ఎక్కడ మాట్లాడట్లే, వ్యక్తిగతంగా మాట్లాడట్లే. కేవలం మీరు 2014లో ఆంధ్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు గారికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఈసారి మా ప్రభుత్వానికి ఇవ్వండి, మా కాంగ్రెస్కి ఇవ్వండి అని అడుగుతుంది. అందరు పాత కాంగ్రెస్ నాయకులందరూ కలుపుకుపోతుంది, ప్రభుత్వం ఫామ్ చేయాలని ప్రయత్నిస్తుంది, అట్లీస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ని పెరగడానికైనా చూస్తుంది. ఓకే కదా, ఏమ రైట్? అలా చేస్తున్నప్పుడు ఆవిడని ఇంకా టార్గెట్ చేసి ఆవిడ కింద టీంతో గట్టిగా ఆవిడకి నానా మాటలు అనిపిస్తే బాధతో ఆవిడ మాట అనుండొచ్చు, కరోనా కన్నా డేంజర్ అన్నట్టు. ఎంతకుముందు ఇప్పుడు పార్టీల్లో ఉన్నప్పుడు జనరల్గా ఆఫీసులోనే తండ్రి కూతురు పనిచేసినప్పుడు, కూతురు ఆఫీసర్గా ఉన్నప్పుడు, తండ్రి ఆవిడ కింద అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆఫీసులో అందరి ముందు పేరు పెట్టే పిల్లాలి. రాజకీయాల్లో కూడా ఆవిడ పేరు పెట్టి జగన్ రెడ్డి గారని అంది. జగన్ రెడ్డి అంటే మళ్ళీ అందరూ ఫీల్ అయిపోయారు, అన్నయ్యని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తుందని. ఇంక పాపం అప్పటి నుంచి మరి నేను ఎలా పిలవాలి? వేదికనుగా సభా గౌరవం ఒకటి ఉంటుంది కదా, సభా మర్యాద ఒకటి ఉంటుంది కదా. ఆ మర్యాదలో ఉన్నప్పుడు మీరున్నారు, మీరు నాకు వయసులో చిన్నవాళ్ళే, బయట కలుసుకున్నప్పుడు ఏం తేజ అని మాట్లాడతాం. కాబట్టి సభకు వచ్చేసరికి తేజ గారు నమస్కారం అండి, బాగున్నారని మాట్లాడాలి, అది సభ మర్యాద. అలాగే జగన్ రెడ్డి అంది ఆవిడ, దానికి కూడా వైసీపీ బ్యాచ్ వాళ్ళు విమర్శించారు. ఇంక అప్పటి నుంచి ఏమంటుంది? జగనన్న గారి ప్రభుత్వమే మాట్లాడుతుంది. రాజకీయాలకు వచ్చాక అన్న తమ్ముడు ఉండదు ఇంకా కదా. అలా విమర్శించాక ఇలా అన్నారు. ఆయన కూడా చక్కగా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గురించి ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, కింద బ్యాచ్తో మాట్లాడిస్తున్నారని ఎందుకు అంటున్నారంటే, మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఖండించాలిగా. తననేమనొద్దు, నా చెల్లెలు తనకేమనొద్దని చెప్పాలిగా. ఈయన చెప్పపోబట్టే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు నచ్చినట్టుగా. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు? నా పార్టీ, నా ఇంట్లో కూడా చిచ్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు చెప్తున్నారు. ఈవెన్ షర్మిలా గారు స్క్రిప్ట్ కూడా చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడుతుంది షర్మిలా అని కూడా అంటున్నారు. ఒకప్పుడు పాదయాత్ర చేసింది కూడా చంద్రబాబు గారు చెప్తేనే షర్మిలా పాదయాత్ర చేశారా? పార్టీని బతికించారా? వైఎస్ విజయమ్మ గారు కూడా గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది చంద్రబాబు గారు చెప్తేనే రాజీనామా చేశారా? ఏం మాట్లాడతారు అంటే, ఏదో జనాలకి ప్రజలకి మసిపూసి మారేడుగా చేసేయాలంతే కాన్సెప్ట్. కాబట్టి ఆవిడతో వ్యక్తిగతంగా కూడా చేస్తున్నారు. ఆవిడ అదే బాధపడింది. వ్యక్తిగతంగా కూడా నేను వైఎస్ షర్మిలాని కాను, రాజశేఖర్ బిడ్డని కాకుండా ఎక్కడ పోతాను, నా మీద ఎన్నో అలిగేషన్స్ వస్తున్నాయి,
ఎన్నో వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తున్నారు. బ్రదర్ అనిల్ గారిని కూడా ఇందులో టార్గెట్ చేస్తున్నారు. అది కాకుండా కావాలంటే నా తల్లి సాక్ష్యం, మా వదినమ్మ సాక్ష్యం, వాళ్ళని అడగండి. నేను అప్పుడు పార్టీ కోసం ఎంత పని చేశానో, నాకు ఏ పదవి ఆశించలేదు. నిజంగా పదవి ఆశించిందని అయితే నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను ఎన్నో పదవులు తీసుకునేదాన్ని, అప్పుడే నేను రాజ్యసభ ఏదో అయ్యేదాన్ని. నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఆశించలేదు. ఇప్పుడు నన్ను సెంటర్ చేస్తున్నారు, నా మీద విమర్శిస్తున్నారు. నాకుండే 4+4 ముందు తీసేసి 2+2 వేశారు. ఇప్పుడు 1+1గా పెట్టారు సెక్యూరిటీని. నాకు భద్రత లేకుండా పోయిందని కూడా ఆవిడ వాపోయింది. సో ఇవన్నీ చూస్తే మనకే అర్థమవుతుంది కదా ఎవరి న్యాయం. కాంగ్రెస్ నుంచి అన్న వచ్చే అవకాశం ఉందా సెక్యూరిటీ? కాంగ్రెస్ ఎందుకు ఇస్తుంది? సెంట్రల్ ఆవిడ ఒక కీలకమైన పదవి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇవ్వాలి. ప్రభుత్వం కల్పించాలి, స్థానికంగా ఉండే ప్రభుత్వం. దానికి ఒక సెపరేట్గా ఉంటుంది కదా ప్రోటోకాల్వి, ఆ సెక్యూరిటీ వింగ్స్ వాళ్ళు కేటాయిస్తారు. ఆవిడకి ఇంకా పదవికి ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ గతంలో కొన్ని కీలకమైన పదవులు చేసిన దాఖలా లేవుగా. ఎమ్మెల్యే కానీ, ఎంపీగా కానీ, మంత్రిగా కానీ ఏం చేయలేదుగా. కాబట్టి అలా ఉంటే అప్పుడు గట్టిగా ఫైట్ చేసి ఇప్పించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతానికి పీసీసీ చీఫ్గా ఉంది కాబట్టి ఆ మాత్రమైన సెక్యూరిటీ ఇస్తున్నారు. దాన్ని తగ్గించేశారు ఇప్పుడు వీళ్ళు. ఓకే సార్, ఏదో రీజన్స్ చెప్తూ. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.